రే మామ ఆగరా, విండో బంగారం అయి ఉంటుంది అంతే కదా. వద్దు నువ్వు, వద్దు చందు, వదిలే చందు, వదలరా నువ్వు, వద్దే ప్లీజ్ చందు, వద్దు చందు ప్లీజ్ చందు. అరే రే మా వంద ఇప్పిస్తారా, వదలరా చందు వద్దు. మావా గిఫ్ట్ బాక్స్ ఎక్స్చేంజ్ అయిపోయిందిరా. ఆహా, పొద్దున్నే నేనే వెళ్ళి గిఫ్ట్ సెలెక్ట్ చేసి ప్రేమతో ప్యాక్ చేయించి కార్లో కేర్ గా తెచ్చి కూల్ గా చేతిలో పట్టుకుని హాట్ గా ఎంట్రీ ఇచ్చానని బిల్డప్ డైలాగ్ చెప్పావు కదా. చిన్ను నిజంగా ఎక్స్చేంజ్ చేయించి చిన్ను. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా, ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నావురా మామ నువ్వు. ఒక అమ్మాయికి పెళ్ళంటే ఎన్నెన్నో ఆశలు కలలు ఉంటాయి. వయసు వచ్చాక ఒక్కరిని లవ్ చేసి వాణ్ణే పెళ్లి చేసుకుని వాడే నా జీవితం, వాడే నా ప్రపంచం, వాడే నా సర్వస్వం అనుకుని వీణ్ణి పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ కి ఈ గలీజ్ గిఫ్ట్ తీసుకొచ్చాడు. తిని పారేసిన అరటి తొక్కలో ఉన్నాడు. వీణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నానో, ఎలా పడిపోయాను, దేవుడా నువ్వే కాపాడాలి. అంటే నేను తిని పారేసిన అరటి తొక్కనా? హలో, నేనింకా ఒరిజినల్ అమ్మా. నన్ను ఎవరో తినలేదు, నాకు ఛాన్స్ దొరకలేదు. ఒరిజినల్? మరి ఆ రోజు? ఏ రోజు? ఏం దాస్తున్నారు ఇద్దరు? అదే ఆ రోజు రోడ్డు మీద అమ్మాయితో. అదే కదా మా నువ్వు చెప్తుంది. అదా, ఆ రోజు రోమియోలాగా రోడ్లో అమ్మాయి దగ్గర పోజ్ కొడుతున్నాడు. రే, నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు జరిగాయిరా? ఎక్కడ మామా? అదే ఆ రోజు. ఆహా, సూపర్ గా ఉంది. తినిపించు, ఇంకా తినిపించు. ఆహా, సూపర్ గా ఉంది. డార్లింగ్ తినిపించు డార్లింగ్, తినిపించు. ఏమైంది? నీ చేత్తో తినిపిస్తే బాగుంది. అది కాదు మామ, మేము అమ్మాయిల వెనకలు సొల్లు కార్చుకుంటూ తిరుగుతుంటే ఏ అమ్మాయి కేర్ చేసేది కాదు. అలాంటిది వీడు అమ్మాయి చేత్తో ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నాడా? వీడికంత సీన్ లేదు. నేను మావా, నన్ను అంత అండర్ ఎస్టిమేట్ చేయకు. నాకు ఎలాంటి ఫిగర్ పడిందో తెలుసా? ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకి 5 లక్షల శాలరీ. ఇంకోటి బంజారా హిల్స్ ఫిగర్, ఎయిర్పోర్ట్ పక్కన 10 ఎకరాల లేఅవుట్. ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకున్నా లగ్జరీ ఫ్లాట్, తిరగడానికి BMW కారు, వీకెండ్ పార్టీ, మంత్లీ ఫారెన్ ట్రిప్, బీచ్ లో శాండ్విచ్ మసాజ్. ఎలాంటి లైఫ్ అనుభవించామో తెలుసా? పానకంలో పొడకలాగా. మధ్యలో ఇదొచ్చి అంతా చెడగొట్టింది. వీడి మొహానికి సూపర్ పిల్ల సాఫ్ట్వేర్ పిల్ల కాదు, స్లమ్ లో ఉండే పిల్ల కూడా పడలేదు. కేవలం రోడ్డు మీద పోజ్ కొట్టి బిల్డప్ మాత్రమే ఇస్తాడు. ఒక్క అమ్మాయినైనా మెయింటైన్ చేసే దమ్ముందా నీకు? రే, మన లెవెల్కు తగ్గ బిల్డప్ మాత్రమే ఇవ్వాలి. ఓవర్ చేస్తే అమ్మాయే కాదు అబ్బాయి కూడా నమ్మడు. మా పెళ్లి కాక ముందు వీడు చిరిగిన బట్టలు వేసుకుని తిరిగేవాడు. చెడ్డీ కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు. వీడి మొహానికి పబ్బులు, పార్టీలు, ఫారెన్ ట్రిప్స్ అంట. పనిగొట్టి సిగరెట్లు తాగడానికి కూడా డబ్బులు లేక రోడ్డు మీద తాగి పారేసిన బీడీలు తాగే వీడు గడ్డం పెంచుకుని ఒక సన్నాసిలా తిరుగుతూ ఉండేవాడు. అయ్యా, బీడీ తాగే స్థాయికి దిగజారావా? సిగరెట్ మావా, దేవుడికి మొక్కున్నాను రా, మంచి జాబ్ రావాలని. వేసుకోవడానికి ప్యాంట్ కూడా నేనే కొనిచ్చాను. అది వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వీడికి జాబ్ దొరికింది. లేదు మావా, అయినా మంచి పిల్లమే దొరికింది మామ నీకు. అవును, నాకు డౌట్, నువ్వు గడ్డం పెంచావని నీకు జాబ్ దొరికిందా, లేదా నువ్వు చెడ్డీ వేసుకెళ్ళావని జాబ్ దొరికిందా? ఏంటి మావా ఎటకారం చేస్తున్నావా? మరేంట్రా, ఆమె నిన్ను ఎంతగా ప్రేమించిందో జస్ట్ 10 నిమిషాల్లో తెలిసిపోయింది. నువ్వు ఎప్పుడైనా ఇలా ప్రేమించావంట్రా? అలా ఉమ్మేయండి మొహం మీద. ఒక్కసారైనా రోజ్ తీసుకొచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు అడగండి. హలో, రుకో జరా, సబర్ కరో. మావా, నేను ప్రపోజ్ చేద్దామని రోజ్ తీసుకుని వెళ్తుంటే. ప్రపోజ్ చేసావా? అటు చూడు బే. ఏంటి, ఏం చెప్తున్నావు? హే, హాయ్. హాయ్. ఏమైనా ఇంపార్టెంటా? లేదు, ఏం ఇంపార్టెంట్ లేదు. ఏం పర్లేదు. ఒక్క నిమిషం. ఇట్స్ ఓకే. ఏదో చెప్తున్నావు ఏంటి?
నీకే ప్రపోజ్ చేశాడా? మార్కెట్లో వేలం వేస్తే రూపాయి వాల్యూ ఉండదు. సాయంకాలం అయితే మందు తాగి వీధిలో పడిపోతూ పికారిలా తిరిగే ఈ పోకిరి నా కొడుకులకి లవ్ అంట లవ్. ఛ, రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేసావు. లేకుంటే నీ లైఫ్ కేర్ ఆఫ్ ఫుట్పాతే. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే నాకు సేమ్ కోటింగ్ పడుద్దేమో. ఇప్పుడు చెప్పొద్దులే. సరే సరే సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి విషయం? అది అంటే అది హే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు. ఆంటీ నువ్వు వాకింగ్కి వెళ్ళావని చెప్పింది. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కదా, అందుకే ఈ టెన్షన్. అంతే, ఇంకేం లేదు. నిజం. ఏంటి మ్యాటరు? నిజం చెప్పు. దేవత దగ్గరికి వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి ప్రపోజ్ చేద్దామని వెళ్తే ఫోన్లోనే దెయ్యంలాగా నోటుకొచ్చినట్టు చెడామడా తిడుతుంటే ఎవ్వరికైనా ధైర్యం ఉంటుందో చెప్పు మావా? హే థు, దరిద్రుడా, మగ జాతికి అవమానం తెచ్చా కదరా నీ ముఖంలో. వీడా రోజు ప్రపోజ్ చేయడానికి రాలేదు, డబ్బుల కోసం వచ్చాడు. డబ్బుల కోసం వచ్చినప్పుడు ఇలాంటి కట్టుకథలు రెడీగా ఉంటాయి. ఇలాంటి కథలు ఎన్ని వినలేదు. వీడి తెచ్చిన గిఫ్ట్ చూస్తేనే తెలుస్తుంది వీడిదెంత వర్స్ట్ క్యారెక్టర్ అని. నా క్యారెక్టర్ గురించి మాట్లాడద్దు. ఐఆమ్ ఒరిజినల్ వర్జిన్. అవును మావా. ఒరిజినల్ వర్జినా? ఏంటి ఒరిజిన్ లో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుందా? మావా, నా క్యారెక్టర్ ఏంటో చెప్పు మావా. చెప్తా చూడు మామా. చెప్పు మావా. చెప్తా మామా, చెప్తా. అంత బిల్డప్ ఇవ్వకుండా అదేంటో చెప్పు. రాను రాను మర్యాద తగ్గిపోతుంది. అది ఏం జరిగిందంటే, ఎక్కడైనా వెతకాలరా మేము. నారా ఓసి తాగబోతూ ఎప్పుడు మేము పట్టిస్తేనే తాగుతావు. నువ్వు పట్టి ఇచ్చేది ఉందా లేదా? మావా, ఈరోజు మందు ఖర్చు ఎవరిది? మందు ఖర్చు నాది, ఆంటీ ఖర్చు వాడిది. నాకు కొంచెం మందు పోయిరా. ఆగరా, పోస్తున్నా పోస్తున్నా. తాగు. ఇంకొంచెం పోయిరా. ఇంకొరా, ఓసి మందంటే ఎంతైనా తాగుతావు. ఇదిగో తాగు. ఇంతసేపు అయినా రాలేదే వీడు. ఎత్తేసావా? ఇంకొంచెం పోయిరా. ఎప్పుడొచ్చావు? నువ్వు బాగా బ్యాటింగ్ చేస్తున్నావు కదా, అప్పుడే వచ్చా. ఎరా, నువ్వు గ్రౌండ్ వేస్తావా? లేదురా, మనసా వాచా కర్మ ఆమెనే ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను. ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఆమెతోనే. తప్పు చేసే అవకాశం వచ్చినా నేను తప్పు చేయలా. అది నా క్యారెక్టరు. అందరూ పెళ్ళాం దగ్గర నేను శ్రీరామచంద్రున్ననే చెప్తారు. ముందు ముందు తెలుస్తుంది వీడి క్యారెక్టర్ ఏంటో. ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఏదో కొత్త నెంబర్ మావా. ఏయ్, లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టు. హలో. హాయ్ డార్లింగ్, నిన్న నువ్వు పంపిన గిఫ్ట్ సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు పంపిన గోల్డ్ రింగ్ ఉంది చూడు, అది కూడా నా వేలికి కరెక్ట్ సైజ్ గా పంపించావు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసి ₹5 డొనేట్ చేయండి.